బుజ్జి బుజ్జి బొమ్మలు. ఒక ఊళ్ళో ఒక పెద్ద ఏరు ఉండేది. ఆ ఏరులో ఎన్నో చేపలు ఉండేవి. అక్కడ ఒక కొంగ జీవించేది. ఆహా, ఈరోజు కూడా చాలా చేపలు దొరికాయి. ఎంత తిన్నా అయిపోవట్లేదు. కొంగ రోజంతా చేపలు పట్టుకుని తినేది. తిని తిని బాగా లావుగా మారిపోయింది. అదే ఊర్లో ఒక తెలివైన ఉడుత కూడా ఉండేది. అది ఎప్పుడూ చురుకుగా తిరుగుతూ అందరికీ సహాయం చేసేది. ఎవరైనా ఇబ్బందిలో ఉంటే సహాయం చేయాలి, అలానే జీవితం ఆనందంగా ఉంటుంది. ఒకరోజు ఉడుత కొంగను చూసింది. కొంగమ్మ, ఎలా ఉన్నావు? అయ్యో, ఇప్పుడు మాట్లాడే శక్తి కూడా లేదు. ముందు చేపలు పట్టుకోవాలి. అలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు కొంగకు తీవ్రంగా జబ్బు చేసింది. అది చెట్టు కొమ్మపై నీరసంగా కూర్చుంది. ఉడుత వెంటనే అక్కడికి వచ్చింది. ఏమైంది కొంగమ్మ, ఎందుకిలా నీరసంగా ఉన్నావు? నిన్నటి నుండి గుండె దడగా ఉంది. చాలా ఆయాసంగా ఉంది. నాకేమైందో అర్థం కావట్లేదు. నీ జబ్బుకు కారణం నాకు తెలిసింది. నిజమా? దయచేసి చెప్పమ్మా, నేనేమీ చేయాలి? మనకు ఎంత అవసరమో అంతే తినాలి. తిన్న ఆహారానికి సరిపడా పని కూడా చేయాలి. అంటే నేను ఎక్కువ తిన్నానా? అవును, నువ్వు అతిగా తిన్నావు, కానీ తిన్నది అరిగేనా ఎలాంటి కష్టం చేయలేదు. అందుకే నాకిలా జబ్బు వచ్చిందా? ఇకపై నేను జాగ్రత్తగా ఉంటాను. పిల్లలు లైక్ చేయండి. ఓకే, బాయ్.